భారత ఫార్మా రంగం గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. గతంలో 100% ఫార్మా ఉత్పత్తులను దిగుమతి చేసుకున్న భారత్ ఇప్పుడు 200% ఎగుమతులు చేస్తోంది. భారత్ చేస్తోన్న మొత్తం ఫార్మా ఎగుమతుల్లో తెలంగాణ వాటా 50%గా ఉంది. అమెరికా దిగుమతి చేసుకుంటున్న ఫార్మా ఉత్పత్తుల్లో ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్న భారత్ రానున్న రోజుల్లో 2వ స్థానానికి ఎగబాకుతుందన్న అంచనాలున్నాయి. ఫార్మా ఎగుమతుల్లో భారత్ దూసుకుపోతుంది. ఔషధ పరిశోధనలో కొత్త తరం సాంకేతికత అత్యంత క్రియాశీలకంగా మారబోతోందని, వచ్చే ఏడాదిలో దీనిపై ఫార్మాస్యూటికల్ సంస్థలు, పరిశోధనా కేంద్రాలు దృష్టి సారించాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మన దేశంలో ఫార్మా ఉత్పత్తుల అమ్మకాలు ఏటేటా పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్లో ఫార్మా రంగం విలువ దాదాపు 5 లక్షల కోట్లు కాగా 2030 నాటికి ఇది 10 నుంచి 11 లక్షల కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఫార్మా ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 2 అంకెల వృద్ధితో దాదాపు $28 బిలియన్ ఎగుమతులను ఫార్మా పరిశ్రమ నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతులు $30 బిలియన్ మించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, తద్వారా అధిక వృద్ధి సాధించే అవకాశం ఏర్పడుతుందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. భారతదేశం ఎగుమతి చేస్తున్న ఫార్మా ఉత్పత్తులు, వైద్య పరికరాల పరిశ్రమ విస్తరిస్తున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రంగంలో భారీగా దిగుమతి చేసుకుంటున్న యుఎస్, యూకే, ఇటలీలో భారత మార్కెట్ వాటా పెరుగుతోందని పేర్కొంది. యుఎస్కు ఔషధాలను అందించే దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉందని చెప్పింది. త్వరలో 2వ స్థానానికి చేరుతామని అంచనా వేసింది. యుఎస్, యూకే, ఇటలీ దేశాలు దిగుమతి చేసుకునే ఇండియా ఫార్మా ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. యుఎస్కు ఔషధాలు ఎగుమతి చేసే దేశాల్లో ఐర్లాండ్, స్విట్జర్లాండ్ తర్వాత భారత్ 3వ స్థానంలో ఉంది. ఈ 2 దేశాలతో పోలిస్తే భారత్ 2023లో తన యుఎస్ మార్కెట్ వాటాను విస్తరించింది. 2022లో 7.3361 వేల కోట్లుగా ఉన్న యుఎస్లోని భారత ఔషధ దిగుమతులు 2023లో $9.08 బిలియన్ పెరిగాయి. దీంతో ఇది 13.1%కి చేరింది. యుఎస్కు ఎగుమతిదారుగా ఐర్లాండ్, స్విట్జర్లాండ్ వాటాలు వరుసగా 13.85%, 13.7%కి పడిపోయాయి. ఇటలీలోని యాంటీబయాటిక్స్ విభాగంలో భారత్ తన వాటాను పెంచుకుంది. అక్కడి మార్కెట్లో భారత్ 10వ స్థానంలో ఉంది. అయితే 2022లో 0.96% ఉన్న ఇండియా వాటా 2023లో 2.12%కి పెరిగింది. విలువ పరంగా యాంటీబయాటిక్స్ ఎగుమతులు 2023లో 195 కోట్లకు చేరాయి. జర్మనీకి ఎగుమతి చేసే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ పరికరాల మార్కెట్ పెరిగింది. 2022లో దాని వాటా 0.45%గా ఉండేది. అది 2023లో 1.7%కి చేరింది. విలువ పరంగా ఈ ఎగుమతులు 2023లో 109 కోట్లకు చేరుకున్నాయి. ఇదిలా ఉండగా భారత్ ఇలా ఫార్మా రంగంలో వృద్ధి చెందడానికి కేంద్రం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలే కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎగుమతుల పరంగా జెమ్స్, జ్యువెలరీ, కెమికల్స్ విభాగాలను దాటి ఫార్మా రంగం 4వ స్థానంలో నిలిచింది. 2023లో ఫార్మా రంగం 6వ స్థానంలో ఉంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ పరిశ్రమ 8 నుండి 10% ఆదాయ వృద్ధి నమోదు చేసే అవకాశముందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. అమెరికా, యూరప్ వంటి రెగ్యులేటెడ్ మార్కెట్లకు బలమైన ఎగుమతులు, ఆఫ్రికా, ఆసియాతో సహా సెమీ రెగ్యులేటెడ్ మార్కెట్లలో రికవరీ, అలాగే స్థిరమైన దేశీయ డిమాండ్తో 2024, 2025లో ఈ స్థాయి ఆదాయ వృద్ధిని సాధిస్తుందని క్రిసిల్ అంచనా వేస్తోంది. యుఎస్ జెనరిక్స్ మార్కెట్లో ధరల ఒత్తిడి తగ్గడం, నిర్వహణా వ్యయాలు మెరుగవడం, వెరసి ఆపరేటింగ్ మార్జిన్లు 70 నుండి 80 బేసిస్ పాయింట్లు పెరిగి సుమారు 22.5%కి చేరే అవకాశముందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ఫార్మాస్యూటికల్ కంపెనీలు సముచిత చికిత్సా విభాగాల్లో కొనుగోళ్లను కొనసాగించినప్పటికీ స్థిర నగదు ప్రవాహాలు, తక్కువ ఆర్థిక పరపతి నుండి కూడా ఈ రంగం ప్రయోజనం పొందుతుందని అంచనా వేసింది. గత ఏడాది 4.1 లక్షల కోట్ల మార్కెట్లో సగానికి బాధ్యత వహించే 190 ఔషధ తయారీ కంపెనీల ఆదాయాల ఆధారంగా క్రిసిల్ నివేదిక రూపొందించింది. దేశీయ విక్రయాలు, ఎగుమతుల మధ్య ఆదాయం దాదాపు సమానంగా ఉందని క్రిసిల్ వెల్లడించింది. దేశీయ ఆదాయంలో అధికంగా దీర్ఘకాలిక, తీవ్ర చికిత్స విభాగాల ద్వారా సమకూరుతోంది. ఎగుమతుల ఆదాయం ప్రధానంగా ఫార్ములేషన్స్ 80%, బల్క్ డ్రగ్స్ 20% నమోదవుతోంది. 2024, 2025లో ఫార్ములేషన్ ఎగుమతులు రూపాయి పరంగా 12 నుంచి 14% పెరుగుతాయని అంచనా. యుఎస్, యూరప్ వంటి నియంత్రిత మార్కెట్లు 13 నుంచి 15% వృద్ధిని సాధిస్తాయి. ఔషధాల కొరత, కొత్త ఉత్పత్తుల లాంఛులు, ప్రత్యేక ఉత్పత్తుల వైపు మళ్లడం ఇందుకు కారణం. సెమీ రెగ్యులేటెడ్ మార్కెట్లకు ఎగుమతులు 8 నుంచి 10% పెరగవచ్చు. విదేశీ మారక నిల్వలను మెరుగుపరచడం, ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాల్లో కరెన్సీల స్థిరీకరణ ఇందుకు సహాయపడుతోంది.
ఫార్మా పరిశ్రమ ఆదాయం దేశీయంగా 7-9% పెరుగుతోందని అంచనా. ముఖ్యంగా నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ ఉత్పత్తుల్లో ధరల పెరుగుదల ఇందుకు దోహదం చేయనుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం టోకు ధరల సూచీలో జరిగిన కొద్దిపాటి మార్పుల కారణంగా NLEM పోర్ట్ఫోలియో వృద్ధి తగ్గుతూనే ఉంది. పెరుగుతున్న జీవనశైలి, సంబంధిత వ్యాధులు, మహమ్మారి అనంతర ఆరోగ్య అవగాహన అధికం కావడం వంటి కారణంగా దీర్ఘకాలిక చికిత్సల విభాగం దేశీయ ఆదాయ వృద్ధికి కీలకంగా దోహదపడుతుందని క్రిసెల్ భావిస్తోంది. ఇటు దేశంలో జరిగే ఫార్మా ఎగుమతుల్లో 50% తెలంగాణ నుంచే జరుగుతున్నాయి. బల్క్ డ్రగ్ రాజధానిగా హైదరాబాద్ ఎదుగుదలతో IICT కీలక పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు 100% దిగుమతుల నుంచి ఇప్పుడు 200 దేశాలకు ఫార్మా ఉత్పత్తులను మన దేశం ఎగుమతి చేసే దశకు చేరుకుంది. మన దేశం ఇప్పటికీ ఫార్మా ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడిసరుకుల దిగుమతిపైనే ఆధారపడుతుండగా దేశీయంగా వీటి తయారీ ఆశించినంతగా లేదని తెలుస్తోంది.